మిత్రులారా, విమర్శ అనేది ఏ స్థాయిలో ఉన్నా కానీ, గల్లీ నుండి ఢిల్లీ వరకు ఏ రంగంలో ఉన్నా కానీ, ఎవరికి సంబంధించిన విమర్శ ఉన్నా కానీ హుందాతనం ఉండాలి, నిర్మాణాత్మక మార్గంలో ఉండాలి. సమాజంలో అశాంతికి, లేనిపోని సందేహాలకు దారి తీయకూడదు. విమర్శ అనేది దేశం, మన జాతి, మన సంపద ఎదిగేలా గర్వపడే స్థాయిలో ఉండాలి. అనవసరంగా సిల్లీగా విమర్శలు చేసుకుంటూ పోతే అశాంతి అనేది పెరిగిపోయి మనశ్శాంతి లేకుండా సమాజం ముందుకెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి విమర్శ చేసే యొక్క హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది. కానీ అది కన్స్ట్రక్టివ్ వేలో ఉండాలి, గోల్డెన్ వేలో ఉండాలి. బిటర్నెస్ ఉన్నా కానీ పూర్తిగా చేదుగా ఉండకూడదు. చాలా తెలివిగా మంచి మేధస్సుతో విమర్శ చేస్తే బాగుంటుంది. విమర్శ అనేది ఒక వెపన్ లాంటిది, కత్తి లాంటిది, ఒక కలం లాంటిది. దాన్ని మనము తప్పకుండా సరైన మార్గంలో పెట్టుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భారత్.